నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచనల మేరకు ఇల్లందు డీఎస్పీ చంద్రబాబు ఆధ్వర్యంలో ఈ రోజు ఫ్లాగ్ మార్చ్ స్థానిక గోవింద సెంటర్ నుంచి జీకే సెంటర్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ చంద్రబాబు మాట్లాడుతూ రాబో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇల్లందు డివిజన్లో ఉన్న ప్రతి ఊర్లలో ఎటువంటి గొడవలు జరగకుండా అందరూ స్వేచ్ఛగా ప్రతి ఓటరు తమ ఓటును వినియోగించుకోవాలని, ప్రతి కుటుంబం ప్రతి పౌరుడు ఓటు విలువను తెలుసుకొని ఎవరి ప్రోద్బలం లేకుండా ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఇల్లందు డివిజన్లో ఉన్న ప్రతి గ్రామం పట్టణం ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ జరగాలని, ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు లేకుండా ప్రతి ఓటరు తమ ఓటును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు సిఐటి కరుణాకర్ మరియు ఇల్లందు డివిజన్ పరిధిలో ఉన్న సిఐలు, ఎస్ఐలు మరియు పోలీసు బలగాలని పాల్గొని పోలీసు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈరోజు రేపు జరగబోయే ఎలక్షన్ ముందస్తుగా ఊళ్ళో ఎలాంటి గొడవలు జరగకుండా అందరూ స్వేచ్ఛగా మా ఓటును వినియోగించుకోవాలని చెప్పేసి మా ఇల్లందు డివిజన్ తరపు నుంచి మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఫ్లాగ్ మార్చి చేస్తున్నాం. ఈ ఫ్లాగ్ మార్చిలో ప్రతి ఇంటికి తెలవాలి, ప్రతి ఓటర్కి తెలవాలి, ప్రతి ఒక్కళ్ళు వచ్చి స్వేచ్ఛగా వాళ్ళంతటా వాళ్లే ఓటుని వినియోగించుకోవాలి. ఓటు విలువ ఏంది అనేది వాళ్లకు తెలవాలి. ఓటుని ప్రతి ఒక్కరు వినియోగించుకుంటే ఓటు వల్ల మనకు ఎంత అవసరమో ఆ పని చేసుకోవడానికి మన పార్లమెంట్ ఎలక్షన్లో ప్రశాంతంగా పీస్ఫుల్గా జరగాలని చెప్పేసి మా ఇల్లందు ప్రజలకు కోరుకుంటున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.